హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరో మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. మెంతి మజ్జిగ అండి. ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవి కాలంలో వారానికి 2 సార్లు చేసుకొని తాగితే శరీరానికి చలువ చేస్తుంది, లేదా 2 రోజులకోసారి చేసినా కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా తయారు చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తయారీ విధానం చూద్దాం. గిన్నెలో పెరుగు తీసుకోవాలండి. పుల్లటి పెరుగు అయితే టేస్ట్ బాగుంటుంది. అంటే మరీ పుల్లగా కాకపోయినా ఒక మాదిరి పుల్లగా ఉన్నదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా గిలక్కొట్టుకోవాలి కవ్వంతో. ఇలా తగినన్ని వాటర్ యాడ్ చేసి మజ్జిగ తయారు చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మనం పోపు వేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. దీనికోసం మనం నేతితో పోపు పెట్టుకోవాలండి. ఫ్లేవర్ బాగుంటుంది. ఇంట్లో చేసిన నెయ్యి 3 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, ఆవాలు, ఎండుమిర్చి, అలాగే మెంతులు 1 స్పూను, వాము 1 స్పూను, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ముందుగా బాండీ పెట్టుకొని 3 స్పూన్లు చిన్న స్పూన్లతో నెయ్యి వేసుకున్నాను. నెయ్యి బాగా కాగిన తర్వాత 1 స్పూను మెంతులు యాడ్ చేయాలి. మెంతులు బాగా వేగనివ్వాలండి. మనకి ఏమాత్రం చేదు ఉండదు. మజ్జిగలో కలిపినప్పుడు పంటి కింద పడి క్రిస్పీగానే అనిపిస్తాయి, చేదు అనేది ఉండదు. 1 స్పూను జీలకర్ర యాడ్ చేస్తున్నాను. మంచి ఫ్లేవర్ వచ్చిన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి తుంపి ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను. ఆవాలు చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత మనం వాము యాడ్ చేస్తున్నాం. ఇక్కడ వాము కూడా మంచి సువాసన ఇస్తుందండి. వాము నెయ్యి వాసనలతో మీ కిచెన్ అంతా మంచి గుమగుమలాడిపోతూ ఉంటుంది ఈ పోపు వేస్తున్నప్పుడు. పసుపు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 1 పావు టేబుల్ స్పూను. మీకు ఇష్టమైతే మజ్జిగలోనే పసుపు ఉప్పు కలుపుకోండి. నేను ఇక్కడ నెయ్యిలోనే యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు సన్నగా తుంపి వేస్తున్నాను. పెద్ద పెద్ద ఆకులుగా ఉంటే పిల్లలు తీసి పారేస్తున్నారని నేను ఇలా సన్నగా తరిగి వేస్తున్నానండి. ఇప్పుడు మనం తగినంత ఉప్పు కలుపుకొని మజ్జిగకి ఈ నెయ్యి పోపుని యాడ్ చేస్తున్నాం. చాలా సింపుల్ అండి, కానీ టేస్టీ. చాలా యూనిక్ టేస్ట్ అండి. చాలా వెరైటీగా అనిపించింది. తప్పకుండా మీరు కూడా తయారు చేసి చూడండి. తప్పకుండా బాగుందని చెప్తారు. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. మంచి ఫ్లేవర్ ఇస్తుంది. భోజనంలో వేసుకొని తినొచ్చు, లేదా భోజనం చేశాక 2 గ్లాసులు అలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. శరీరంలోని వేడిని తగ్గిస్తుందండి. పోపు మాత్రం మాడనివ్వకుండా చూసుకోవాలి. పోపు మాడకుండానే బాగా కమ్మని వాసన వస్తున్నప్పుడే యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉంచితే ఆ ఫ్లేవర్స్ అన్నీ మజ్జిగకి బాగా పడతాయి. ఇలా మనం చక్కగా డెకరేట్ చేసుకొని ఇవ్వచ్చండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను లెమన్ డెకరేషన్కే వాడాను. నేనేమి స్క్వీజ్ చేయలేదు. ఇష్టం ఉంటే కనుక స్క్వీజ్ చేసుకొని వాడవచ్చు. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. అంటిల్ దెన్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రెస్ ద బెల్ ఐకాన్. సబ్స్క్రైబ్డ్ అని వస్తేనే